హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మే నాట్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మే నాట్ బి అంటే కాకపోవచ్చు అని అర్థం. మే నాట్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉండకపోవచ్చు, కాకపోవచ్చు అని చెప్పే సందర్భాలలో మనం మే నాట్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ మే నాట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండకపోవచ్చు. హీ మే నాట్ బి వీక్, ఆయన బలహీనంగా ఉండకపోవచ్చు. యువర్ ఫాదర్ మే నాట్ బి దేర్, మీ నాన్న అక్కడ ఉండకపోవచ్చు. వీ మే నాట్ బి అట్ ద ఆఫీస్, మనము ఆఫీస్ దగ్గర ఉండకపోవచ్చు. ఐ మే నాట్ బి అట్ మై హోమ్, నేను ఇంటి దగ్గర ఉండకపోవచ్చు. మై బుక్ మే నాట్ బి విత్ హిమ్, నా పుస్తకము అతని దగ్గర ఉండకపోవచ్చు. మే నాట్ బి అంటే కాకపోవచ్చు అని అర్థం. మే నాట్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉండకపోవచ్చు, కాకపోవచ్చు అని చెప్పే సందర్భాలలో మనం మే నాట్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ మే నాట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండకపోవచ్చు. హీ మే నాట్ బి వీక్, ఆయన బలహీనంగా ఉండకపోవచ్చు. యువర్ ఫాదర్ మే నాట్ బి దేర్, మీ నాన్న అక్కడ ఉండకపోవచ్చు. వీ మే నాట్ బి అట్ ద ఆఫీస్, మనము ఆఫీస్ దగ్గర ఉండకపోవచ్చు. ఐ మే నాట్ బి అట్ మై హోమ్, నేను ఇంటి దగ్గర ఉండకపోవచ్చు. మై బుక్ మే నాట్ బి విత్ హిమ్, నా పుస్తకము అతని దగ్గర ఉండకపోవచ్చు.